మామయ్య గారు ఎక్కడున్నావమ్మా? అది నేను బయటున్నాను మామయ్య. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు బాగున్నారు, స్కూల్కి వెళ్ళారు. మరి నందు? నందు ఆఫీస్కి వెళ్ళాడు మామయ్య. అంతా బాగానే ఉంది కదమ్మా? బాగుంది మామయ్య. అలాగా? మరి అంతా బాగానే ఉంటే నువ్వెందుకమ్మా ఇక్కడ పాన్ బ్రోకర్ షాప్లో ఉన్నావు? మామయ్య ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? తాళి తాకట్టు పెడుతున్నావా? ఆ తాళివ్వండి. మామయ్య మామయ్య దయచేసి వెనక్కి ఇచ్చేసేయండి. నీకు కావలసిన డబ్బు నేను ఇస్తాను కదా, ఎందుకు అనవసరంగా ఇది తాకట్టు పెడతావు? అది నందు కట్టిన తాళి మామయ్య. ఆ తాళి తాకట్టు పెడితే నందుని నాకు డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది. అది కాదమ్మా, అసలు ఇంత జరుగుతుంటే. ప్లీజ్ మామయ్య, మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఆ తాళిని వెనక్కి ఇచ్చేయండి. మా మేఘన, రండి మామయ్య, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. చూసావా బార్బీ, మనం అనుకున్నది అనుకున్నట్టు ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో. ఆ నందు మేఘనల మధ్యకి వాళ్ళ అత్తామామలు వచ్చి చేరారు. వాళ్ళు చేసిన డామేజ్ ఈ జన్మలో మళ్ళీ వాళ్ళని కలవనివ్వదు. కాంతం పూర్తిగా మన ట్రాప్లో పడిపోయింది. మనం చెప్పకుండానే తన డ్రామా మొత్తం నడిపించి నందు మేఘనల్ని పర్మనెంట్ గా వేరు చేసేస్తుంది. అంటే డైరెక్షన్ మీదే నటించిందంతా కాంతమంటారా? ఎస్, ఆ పిచ్చి కాంతానికి తను నేను చెప్పినట్టు ఆడుతుంది అన్న విషయం అర్థం కాలేదు బార్బీ. కాంతానికే కాదు, ఆ ఇంట్లో అందరూ నేను ఆడించినట్టే ఆడుతున్నారు అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు వచ్చిన మేఘన అత్తమామలు కూడా నేను ఫోన్ చేస్తేనే వచ్చారు. నేను ఆడిస్తేనే వాళ్ళు అలా ఆడుతున్నారు అన్న విషయం వాళ్ళకి కూడా తెలియదు. దట్ ఈస్ ఆరోహి. మేడం, మీరు నిజంగా గ్రేట్ మేడం. డైరెక్షన్ కార్డు వేసుకోకుండానే ఒక గొప్ప ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు మేడం. ఇదే ముందు బార్బీ, ఇంకా ముందు ముందు చాలా ఉంది. ఆ మేఘన ఆఫీస్కి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మేఘన ఆఫీస్కి వచ్చాక నెక్స్ట్ లెవెల్ గేమ్ స్టార్ట్ చేస్తాను. నందు మేఘనని పూర్తిగా అసహ్యించుకునేలా చేస్తాను. అప్పుడు మేఘనకి వేరే దారి లేక, మనసు ఉండబట్టలేక ఏడ్చి ఏడ్చి ఊరేసుకుని చావాలి. అప్పటి వరకు ఈ గేమ్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మేడం, మీరలా రాబోయే సీన్స్ గురించి చెప్తూ ఉంటే క్యూరియాసిటీ తట్టుకోలేకపోతున్నాను మేడం. దయచేసి అసలు నెక్స్ట్ ఏం చేస్తారో చెప్పండి మేడం. చెప్పమంటావా? చెప్పండి మేడం. అసలు నందుకి మేఘనికి మధ్య గొడవ సృష్టించింది ఎవరా అని
ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది కదా మేఘన. ఇప్పుడు తనే ఊరుకోదు. ఇప్పుడు ఇంకా స్పీడ్ చేసి శత్రువు ఎవరా అని కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. నిజంగానే కనిపెడుతుంది. అదేంటి మేడం, ఆ మేఘన కనిపెట్టింది అంటే మీరు డేంజర్లో పడతారు కదా. డేంజర్లో పడేది నేను కాదు, కాంతం. అదేంటి మేడం, చేసింది మీరైతే కాంతం ఎందుకు ట్రబుల్లో పడుతుంది? ఇప్పుడు మేఘన ఇన్వెస్టిగేషన్లో తేలేది ఎవరో తెలుసా? కాంతమే ఇదంతా చేసింది అన్నట్టుగా తెలిసేలా చేస్తాను. ఆ వ్యాన్ డ్రైవర్కి డబ్బులిచ్చింది, ఇంట్లో దొంగతనం చేసింది, లాయర్కి ఫోన్ చేసి ఆస్తి పిల్లల పేరున ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది. ఇదంతా కాంతమేనని మేఘన నమ్మేలా చేశాననుకో, వెంటనే మేఘన వెళ్ళి అందరి ముందు కాంతంని పట్టుకుని నిలదీస్తుంది. కాంతమంటే ఆ ఇంట్లో అందరికీ విపరీతమైన ప్రేమ, గౌరవం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతం మీద నిందలు వేయటం ఎవరూ కూడా జీర్ణించుకోలేరు. అదీ కాక తను నిజంగా ఇన్నోసెంట్ కాబట్టి కాంతం ఊరుకోదు, రెచ్చిపోతుంది. ఇంట్లో మళ్ళీ పెద్ద పెద్ద గొడవలవుతాయి. ఆఖరికి మేఘన ఇచ్చే ఎవిడెన్స్లన్నీ రాంగ్ అని ప్రూవ్ అవుతాయి. ఆ దెబ్బతోటి నందు మేఘనని అసహ్యించుకుంటాడు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం అమాయకురాలైన మా బామ్మ మీద నిందులు వేస్తావా? నువ్వసలు మనిషివేనా అంటూ తన మీద నిప్పులు తొక్కుతాడు. ఆ దెబ్బతో వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరమైపోతారు. ఇది నా నెక్స్ట్ ప్లాన్. మేడం, మీరు మామూలు జీనియస్ కాదు మేడం. మీరు పొరపాటున బిజినెస్లోకి అడుగు పెట్టారు, కానీ అదే మీరు ఏ సినిమానో తీసుంటే మీ కాన్సెప్ట్కి సూపర్ డూపర్ హిట్ అయిపోయేది మేడం. అవును తాతయ్య, అమ్మ ఎంత ఏడ్చినా కానీ నాన్న వినలేదు. నేనే తప్పు చేయలేదు, నన్ను బయటికి పంపించొద్దు అని అమ్మ ఏడ్చింది. మేం కూడా ఏడ్చాం తాతయ్య, అయినా వాళ్ళెవరూ మా మాట వినలేదు. ఏ నిత్య, నువ్వు మాట్లాడకు. ముందు మీరిద్దరు లోపలికి వెళ్ళండి. మాట్లాడి అమ్మా, ఎందుకు వాళ్ళని ఆపుతావు? అత్తయ్య, వాళ్ళు చిన్నపిల్లలు అత్తయ్య, వాళ్ళకేం తెలీదు. వాళ్ళు ఏదేదో ఊహించుకుని ఏవేవో చెప్తున్నారు. మీరు వాళ్ళ మాటలు వినకండి. ఏ, మీకే చెప్పేది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ముందు మీరు లోపలికి వెళ్తారా లేదా? ఆగమ్మా, అది కాదు మామయ్య, నాకంతా తెలుసు. నేనంతా తెలుసుకునే వచ్చాను. నేను పిల్లల చేత మాట్లాడించమని అడిగినా కూడా ఏదో వంక చెప్పి తప్పించుకుంటూనే వచ్చావు. నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. నేను నిన్ను కలవడానికి ముందు ఆ నందు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాను. తెలుసా నీకు? నా వల్ల మీరు అనవసరంగా అవమానాల పాలయ్యారు. నా కోసం మీరు ఆ ఇంటికి వెళ్ళి నందు వల్ల మాటలు పడ్డారు. అతను చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించండి మావయ్య. నువ్వు మాకు క్షమాపణ చెప్పడం కాదమ్మా, నేనే నీకు క్షమాపణ చెప్పాలి. అదేంటి మావయ్య? అవునమ్మా, ఒక కన్న తండ్రి కూతురికి పెళ్లి చేసేటప్పుడు ముందు వెనుక ఆలోచిస్తాడు. 10 తరాలు చూసి గాని పెళ్లి చెయ్యడు. అలాంటిది నేను వెనక ముందు ఆలోచించకుండా, అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా నేనే మీకు పెళ్లి చేశాను. అది ఎంత పెద్ద తప్పు నాకీరోజు తెలిసొచ్చిందమ్మా. నీ జీవితం ఇలా అవ్వడానికి కారణం నేనమ్మా. అందుకే నువ్వే నన్ను క్షమించాలమ్మా. అలా అనకండి మామయ్య. ఒక మామగారి స్థానంలో ఉండి నాకు కన్న తండ్రిలో నిలబడి నాకు పెళ్లి చేశారు అంటే మీదెంత గొప్ప మనసో నాకు తెలుసు. మీరు చేసింది తప్పు కాదు. నందు కూడా ఏ తప్పు చేయలేదు. అతను ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అది అతనికి అర్థమయ్యేలా చేయడం నా కనీస బాధ్యత. నేను ఖచ్చితంగా నిరూపిస్తాను మామయ్య. చూడమ్మా, ఇంత జరిగిన తర్వాత మళ్ళీ మీరిద్దరూ కలుస్తారనే నమ్మకం మాత్రం మాకు లేదమ్మా. ఎందుకంటే
ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ నిన్ను ద్వేషిస్తున్నారే తప్ప నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు. నువ్వు ఎంత కష్టపడినా అది వృధా ప్రయాసే అవుతుందని నేను అనుకుంటున్నాను. లేదత్తయ్య, ఇప్పుడు నేనేంటో ప్రూవ్ చేసుకోకుండా మీతో పాటు వచ్చేస్తే నా మీద పడిన నింద నిజమైపోతుంది. ఆ కళంకం జీవితాంతం నా మీదే ఉంటుంది. ఒకవేళ నేను పోయినా రేపొద్దున అదే నింద నా పిల్లల మీద కూడా పడుతుంది. ఇది నన్ను నేను నిరూపించుకోవడానికి కాదు, మా వెనకాల ఉండి ఇదంతా చేస్తున్న వాళ్ళని బయటికి లాగడం కోసమైనా సరే నేను నా ప్రయత్నం చేయాలి. ఇందులో నేను సక్సెస్ అవుతానని నాకు నమ్మకం ఉంది. నన్ను ఆశీర్వదించండి. పెళ్లి చేసి బయటికి పంపించేసిన ఒక కోడలు గురించి మాజీ అత్తగారు మావగారు ఇంతలా ప్రేమ చూపిస్తున్నారంటే మేఘన అంత మంచి మనిషా? అంటే ఒకవేళ వాళ్ళు అన్నట్టుగానే మేఘన అమాయకురాలా? నేనేమన్నా అపార్థం చేసుకున్నానా? లేదో, తను మంచిదైతే అయ్యుండొచ్చు, కానీ నన్ను పెళ్లి చేసుకొని కూడా ఇంకా తన మాజీ భర్త అమర్నే తలుచుకుంటూ అతని ఫోటో చూస్తూ గడపడం ఏంటి? అది తప్పు కదా. లేదు, తను నిజంగా ఫోటో చూడలేదంటుంది కదా. ఒకవేళ తను అన్నది నిజమేనా? నేనే ఆవేశంలో తనను అపార్థం చేసుకున్నానా? మేఘన అలాంటి మనిషి కాదే. ఉన్నట్టుండి ఇలా ఎలా మారింది? మేఘన అనుకున్నట్టుగానే వెనకెవరన్నా ఉండి ఇదంతా చేస్తున్నారా? నన్ను మేఘనని విడదీయాలన్న ఆలోచన అసలు ఎవరికుంది? ఎవరికి అవసరం ఉంది? ఆ సత్యమూర్తి గారైనా తన పిల్లల గురించి తన మనవళ్ళ గురించి అడగాలి గాని మేఘన గురించి అడగడం ఏంటి? మేఘనకు అంత సపోర్ట్ చేయడం ఏంటి? కన్న కూతురికి చేసినట్టు దగ్గరుండి పెళ్లి చేశారు. ఈరోజు కన్న కూతురు కోసం ఒక తండ్రి పోరాడుతున్నట్టే పోరాడుతున్నారు. కోడలు కోసం ఒక మావగారు ఒక అత్తగారు ఇంత తాపత్రయపడతారా? నో నో, ఎక్కడో తప్పు జరుగుతుంది. నేనేమన్నా వాళ్ళ విషయంలో అవమానించి తప్పు చేశానా? ఒకవేళ నీ కోపం వచ్చి నిన్నేదన్నా అని నువ్వే దూరంగా వెళ్ళిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? సరే నందు, ఒక పని చేద్దాం. నేను నిన్ను తిట్టినా నువ్వు నన్ను తిట్టినా మనిద్దరం ఒకరినొకరం ఎన్ని అనుకున్నా సరే మనిద్దరం కలిసి 1 గంట టైం తీసుకుందాం. ఎవరు ఎవరిని తిట్టినా 1 గంటలోపు ఆ ఆవేశం చల్లబడుతుంది. వెంటనే నువ్వు నా దగ్గరికి వచ్చేసి నాకు సారీ చెప్పు. ఒకవేళ నేనే తప్పు చేస్తే నేనే నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాను. ఆ గంట తర్వాత మళ్ళీ మనమిద్దరం పాతవన్నీ మర్చిపోయి హ్యాపీగా కలిసి ఉండిపోదాం. అప్పుడు ఒకరినొకరం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి రాదు కదా. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా ఈ గంట లోపల మనం చిన్న సర్దుబాటు చేసుకోవచ్చు. ఏమంటావ్? గుడ్ ఐడియా. మరైతే పెట్టు. నాకు కావాల్సింది ముద్ద కాదు. మరి దానికి ఓ కొమ్ము తగిలించి పెట్టు. అంటే ముద్దకి కొమ్ము తగిలిస్తే ముద్దు. అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? వెళ్ళి పడుకోండి. నాకు తెలుసు గురు, అమ్మ నందుని తలుచుకొని బాధపడుతుంది.
ఏమన్నావు? నందునా? నందు ఏంటి? నాన్నని పట్టుకుని అలా పేరు పెట్టి పిలుస్తావా? అసలు నీకు బుద్ధుందా? తను మనకు నాన్న కాదని బామ్మ చెప్పింది కదా. అవునమ్మా, నందు మీకేమీ కాడు అని బామ్మ ముందే చెప్పింది. ఆవిడ ముసలావిడ. ఆవిడ పెద్దతనంతో తెలిసి తెలియక మాట్లాడుతుంటే అవన్నీ పట్టించుకుంటారా? నిజంగానే స్పైడర్ మ్యాన్ కి మేమంటే ఇష్టం లేదు గురు. మేమంటే అంత నిజంగా ప్రేమ ఉంటే అమ్మని అలా చెయ్యని తప్పుకి బయటికి గెంటేస్తాడా? నిజంగా తను మాకు నాన్న అయితే బామ్మ అన్నం పెట్టకుండా బయటికి పంపిస్తుంటే వెంటనే తను వచ్చి పిల్లలకి ఎందుకు అన్నం పెట్టవని అడిగేవాడు కదా. నిజంగా నాన్న అయితే మా మీద అంత కోపం చూపిస్తాడా గురు? అసలు అంతకుముందు మాతో ఎంత బాగుండేవాడు. ఆ తర్వాత అసలు మాతో మాట్లాడడమే మానేశాడు. నాతో అంతకుముందు క్రికెట్ ఆడేవాడు. ఇప్పుడు నేను పిలిచినా గానీ క్రికెట్ ఆడడం లేదు. నిజంగా మా డాడీ అయితే అలా చేస్తాడా? అమ్మా, నీతో నవ్వుతూ మాట్లాడిన రోజు మమ్మల్ని కూడా చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఎప్పుడైతే నీతో పోట్లాడడం మొదలు పెట్టాడో మమ్మల్ని కూడా దూరం పెట్టడం మొదలు పెట్టాడు. నువ్వు కావాలి అంటే మేం కావాలి, నువ్వు వద్దంటే మేం కూడా వద్దు. అంతే కదమ్మా? తప్పమ్మా, ఎప్పుడూ అలా అనకూడదు. కోపం వచ్చి మనల్ని బయటికి పంపించినంత మాత్రాన నాన్నకి మన మీద ప్రేమ లేనట్టు కాదు. నాన్ననెప్పుడు తప్పు పట్టకూడదు, సరేనా? తను మళ్ళీ తిరిగి రావాలని, నాకు క్షమాపణలు చెప్పాలని గాని, అసలు మళ్ళీ నేను తనతో మాట్లాడాలని గాని నాకు లేదు. వీలైనంత త్వరగా తనకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. తన నేను పూర్తిగా మర్చిపోవాలంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. ఏంటే వీడు? టీవీలో నువ్వెప్పుడు టామ్ అండ్ జెర్రీ చూడలేదా? జస్ట్ లైక్ దట్. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటేనే మనకు ఫన్, వాళ్ళు బాధపడుతుంటేనే మనకు హ్యాపీ, వాళ్ళు టెన్షన్ పడుతుంటేనే మనకు సంతోషం. వావ్ నందు, కమ్ ఆన్, వెల్కమ్ బ్యాక్. నువ్వు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కూర్చో. నేను పిలవకుండానే నువ్వు టైంకొచ్చేసావు. దాట్ మీన్స్ నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయిపోయావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మళ్ళీ ఇక్కడ వర్క్ చేయడానికి రాలేదు. మరి రిజైన్ చేయడానికి వచ్చాను. వాట్ ఇస్ దిస్ నందు? ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నావు? నా వల్ల కావట్లేదు ఆరోహి. ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే పాత జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి. పదే పదే నాకు మేఘను గుర్తుకొస్తుంది. తను గుర్తుకొచ్చి ప్రతిసారి తను చేసిన మోసం గుర్తొస్తుంది. నువ్వెంతో ధైర్యం గలవాడివి అనుకున్నాను, కానీ ఇంత భయస్తుడువని నేను అస్సలు అనుకోలేదు. భయమా? మరి కాకపోతే ఏంటి? తన జ్ఞాపకాలు నిన్ను బాధ పెడుతున్నాయి, భయపెడుతున్నాయి అంటే నువ్వు భయస్థుడివి కాకపోతే మరేంటి? తప్పు చేసింది తను. ఆ విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు తన గురించి బాధపడాల్సిన అవసరమేంటి? నువ్వు దూరమైనందుకు, నిన్ను దూరం చేసుకున్నందుకు తను బాధపడాలి. అంతేగాని తన జ్ఞాపకాలతో నువ్విలా ఫీల్ అవటం ఏంటి చెప్పు నందు?
నేను వెళ్తాను ఆరోహి. నందు, నా భర్త నా కళ్ళ ముందు నిలబడితే పరాయి వాళ్ళ చూడాల్సి వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. మేఘనా, వెల్కమ్ మేఘనా, కమ్ కమ్. నువ్వు మళ్ళీ తిరిగొస్తావని నేను అస్సలు ఊహించలేదు. చెప్పు మేఘనా. ఆరోహి, నేను ఇక్కడ పనిచేయడం నీకేం అభ్యంతరం లేదు కదా? అయ్యో, నాకేం అభ్యంతరం ఉంటుంది? నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని వదులుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? నీ వల్ల మన ఛానల్ ఏ రేంజ్ కి వెళ్ళిందో నాకు బాగా తెలుసు. కానీ నువ్వెప్పుడెప్పుడు తిరిగొస్తావా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వంటే మాకు ఎప్పుడు గౌరవమే మేఘనా. నువ్వింకా సక్సెస్ ని సాధించాలి. జరిగినవన్నీ వదిలేసి నీ అంతటి నువ్వుగా వచ్చి జాబ్లో జాయిన్ అవుతాను అనడంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్ ఆరోహి. ఇక ఇవాల్టి నుంచే నేను రీజాయిన్ అవుతాను. యో మోస్ట్ వెల్కమ్ మేఘనా. కాకపోతే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజనా? ఏంటి? నువ్విక్కడ జాబ్ చేస్తూ ఉండటం నాకు సంతోషమే. కాకపోతే ప్రతిరోజు నువ్వు మళ్ళీ నందుని చూడాల్సి వస్తుంది. జరిగినవన్నీ నాకు తెలుసు కాబట్టి మళ్ళీ నువ్వెక్కడ ఫీల్ అవుతావు అని నాకు డౌట్గా ఉంది. నాకు నువ్వు కావాలి, నందు కావాలి. ఎందుకంటే మీరిద్దరూ ఎంత టాలెంటెడ్ పర్సన్సో నాకు బాగా తెలుసు. మీ ఇద్దరిని నేను దూరం చేసుకోవడానికి ఇష్టపడను. నా ఛానల్కి మీరిద్దరూ చాలా అవసరం. ఒకప్పుడంటే మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి చక్కగా కలిసిపోయి అన్ని పనులు షేర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మీ పరిస్థితులు వేరు కదా. మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్లో ఇన్వాల్వ్ చేసి ఎక్కడ మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడతారో అని చిన్న అనుమానంగా ఉంది. నాకు ప్రొఫెషనల్ లైఫ్ తప్ప పర్సనల్ లైఫ్ అంటూ ఏమీ లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు నా వర్క్ తప్ప వేరే ఏ ఎమోషన్ గురించి ఆలోచించే తీరిక, ఓపిక నాకు లేవు. ఒకవేళ నేను ఇక్కడ ఉండడం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళు చక్కగా జాబ్కి రిజైన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను రిజైన్ చేయను. నేను ఇక్కడే ఉంటాను ఆరోహి. ఆరోహి, నాదొక రిక్వెస్ట్. ఇప్పటి నుంచి నేను చేసే ఏ స్టోరీ గురించి కూడా డీటెయిల్స్ ఎవరికి లీక్ చేయడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి నేనెవ్వరితోనూ కలిసి వర్క్ చేయను. నేనే ఓన్గా నా అంతటి నేనే చేసుకుంటాను. నా సీట్ని కూడా అక్కడి నుంచి మార్పించు. ఆరోహి, ఈ రోజు నుంచి నేను చేసే ప్రతి పని అందరికీ బహిరంగంగా చెప్పే చేస్తాను. ఈ క్షణం నుంచి నేను నందుని అరెస్ట్ చేసిన ఆ కేసు గురించి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటున్నాను. నేను డ్యూటీలో చేరిన తర్వాత చేయబోయే మొట్టమొదటి స్టోరీ అదే. స్టోరీయా? ఎందుకని? అయిపోయింది కదా. అవలేదు. అందులోనే అసలు కథ మొదలవుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతాను. ఆ కేసులో ఉన్న లూప్ హోల్స్ ఏంటో, దానికి జరిగిన కారణాలేంటో, అసలు ఆ కేసులో నన్ను ఎవరు తప్పుదారి పట్టించారో
ఎలా ఆ కేసులో నన్ను నిందితురాల్ని చేశారో మొత్తం అన్ని బయటికి లాగుతాను. దట్స్ మై ఫస్ట్ డ్యూటీ. ఇట్స్ ఓకే, గుడ్. నువ్వు ముందు జాయిన్ అవ్వు, తర్వాత చేద్దువు కానీ. నేను కూడా రిజైన్ చేయట్లేదు. నేను కూడా ఈ రోజు నుంచి జాయిన్ అవుతున్నాను. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ నందు. నేను చెప్పాను కదా, టామ్ అండ్ జెర్రీ వార్ ఎలా ఉంటుందో కళ్ళారా చూపిస్తాను అని. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, చూసుకో. వాళ్ళు ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా చివరికి రిజల్ట్ మాత్రం నేను అనుకున్నట్టుగానే వస్తుంది. దట్ ఈస్ ఆరోహి. ఆ రోజు మనం హోటల్ మీద రైడింగ్కి వెళ్ళాం కదా, అక్కడ అనుకోకుండా నందుని పట్టుకున్నాము. అవును. ఆ కేసుకి సంబంధించిన ఫైల్స్ నాకు కావాలి. అవి ఇప్పుడెందుకు మేఘనా? ప్లీజ్, నాకు అవి కావాలి. దాని మీద నేను మళ్ళీ రీవర్క్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగో మేఘనా. థ్యాంక్ యూ శివ. శివ, ఆ రోజు హోటల్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? వాళ్ళ వివరాలు ఏమైనా తెలుసా? ఇన్ఫార్మర్స్ గురించి మనం బయటికి చెప్పడం కరెక్ట్ కాదు కదా మేఘనా. నేను బయటికి చెప్పమనట్లేదు, నాకు ఆ వివరాలు కావాలి. ఎందుకంటే ఆ ఇన్ఫార్మర్కి నందు అక్కడ ఉన్న విషయం తెలుసో లేదో నేను కనుక్కోవాలి. షూర్, తెలుసుకొని చెప్తాను. నిజంగానే మేఘనకి నాకు తెలియని అజ్ఞాత శత్రువులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళే ఇదంతా చేస్తున్నారా? ఒకవేళ మేఘన అంటుంది నిజమేనా? నాకు ఎలాగైనా సరే ఆ ఇన్ఫార్మర్ నెంబర్ కావాలి. నేను అతనితో మాట్లాడాలి. నేను ట్రై చేస్తాను మేఘనా, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే ఇన్ఫార్మర్స్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ పూర్తిగా అందరికీ అందుబాటులో ఉండవు. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. అసలు యాక్చువల్గా ఆ రోజు ఇంత సీరియస్గా ట్రై చేస్తుందంటే నిజంగానే తను చెప్పినట్టు ఎవరో శత్రువులు నాకుండే ఉంటారు. వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు. మేఘనను వదిలితే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటుందేమో. లేదులే, ఇదంతా అబద్ధం. కేవలం నమ్మించడానికే తను ఏదో చేస్తున్నట్టుంది. అయినా ఆ రోజు అందరి ముందు నన్ను ఫూల్ని చేసింది. నా కళ్ళ ముందే ఆ డ్రైవర్ వచ్చి నన్ను హోటల్కి షిఫ్ట్ చేశానని చెప్పాడు. ఇన్ని నిజాలు నా కళ్ళ ముందు కనిపించాక మళ్ళీ నేనేదో నమ్మడం ఏంటి? నాన్సెన్స్. ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తోంది. నిజంగానే ఇది అనుకున్నట్టు అంతా తిరగతోడదు కదా. నేనే శత్రువునని కనిపెట్టేస్తుందా ఏంటి? కరెక్ట్గా చెప్పారు మేడం. తను ఖచ్చితంగా మీ దాకా వస్తుంది. హే, ఏం మాట్లాడుతున్నావు? అదే మేడం, ఇప్పుడు మీ మైండ్ వాయిస్ అదే కదా. నేను మైండ్ వాయిస్ అనుకుంటున్నానని నీకెలా తెలుసు? మేడం, నేను మీ నీడ లాంటిదాన్ని మేడం. మీరు ఎప్పుడు ఏమనుకుంటున్నారో నేను వెంటనే చెప్పేయగలను. మీ అనుమానం నిజమే. ఖచ్చితంగా మేఘన అన్ని ఎంక్వైరీలు చేస్తుంది. చిటారు కొమ్మను మొదలుపెట్టి తల్లి వేరు వరకు తవ్వుకుంటూ వస్తుంది. మొత్తం అన్ని డీటెయిల్స్ తీస్తుంది. ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంత దూరం రానియకుండానే
దీని మైండ్ని డైవర్ట్ చేయాలి. ఈ కేసులో ఎక్కువ డెప్త్కి వెళ్లకుండా దానిని ఇంకొక పనిలో మనం ఎంగేజ్ చేయాలి. దాని గురించి ఆలోచిస్తా. ఒక్క నిమిషం, నీతో మాట్లాడాలి. నాకు మాట్లాడేంత తీరిక లేదు. నాకు చాలా పనులున్నాయి. నాకు నీతో మాట్లాడేంత తీరికేం లేదు, కానీ విషయం చాలా ఇంపార్టెంట్. ఏంటది? నువ్వెందుకు మీ అత్తామావని నా మీద గుసిగొలిపావు? వాట్? వాట్ ఏంటి వాట్? మీ అత్తామావల్ని నా మీదకి పోట్లాడడానికి పంపించావు కదా. చూడండి, నేను ఇక్కడికి పని చేయడానికి వచ్చాను. నా వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అనుకుంటే బయటికి రండి. బయటికి వచ్చినప్పుడు మాట్లాడండి, అప్పుడు సమాధానం చెప్తాను. నిన్ను పర్సనల్గా కలిసి నీతో మాట్లాడాల్సిన అవసరం నాకేం లేదు. మనిద్దరి మధ్యన అలాంటి సంబంధం కూడా ఏం లేదు. వెరీ గుడ్. అవసరం లేదు అనుకున్నప్పుడు నన్ను కదిలించాల్సిన అవసరం కూడా మీకు లేదు. మీ మనసులో ఉన్న నిర్ణయం మీరెప్పుడో చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడెందుకు దాని గురించి నా దగ్గర కదిలిస్తున్నారు? నాకు కదిలించుకోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ నువ్వే కావాలని మీ అత్తామావల్ని నా మీదకి పంపించావు. వాళ్ళొచ్చి నా మీద పోట్లాడుతూ ఉంటే, వాళ్ళు నానా మాటలు అంటూ ఉంటే నీకు సంతోషంగా ఉంటుంది కదూ. అక్కడికి నేనేదో నీకు చేయకూడని అన్యాయం చేసినట్టు వాళ్ళొచ్చి మాట్లాడిపోయారు. నేను మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నేను నా పర్సనల్ విషయాలు ఎప్పుడూ ఆఫీస్లో మాట్లాడను. నేను ఇక్కడికి కేవలం పని చేయడానికి మాత్రమే వచ్చాను. నా పని నన్ను చేసుకొనివ్వండి. మీకంటే వెనకాల పూర్వీకులు సంపాదించిన ఆస్తులున్నాయేమో. మీకు ఉద్యోగం పోయినా హాయిగా ఇంట్లో కూర్చొని తినగలరు. కానీ మా పరిస్థితి అది కాదు. నేను నా రెక్కలు ఆడిస్తానే కానీ నా పిల్లల కడుపు నిండదు. నేను కష్టపడ్డానికి వచ్చాను. నా పని నన్ను చేసుకొనివ్వండి. గురు, ఇదిగో ఈ మ్యాచ్ చెప్పు. ఏంటి చూస్తున్నావు? చెప్పు. అది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఎందుకంటే మా చిన్నప్పుడున్న మ్యాథ్స్ వేరు, ఇప్పుడు వస్తున్న మ్యాథ్స్ వేరు. నిజం చెప్పు, నీకు మ్యాథ్స్ రాదు కదా? నాకు మ్యాథ్స్ వస్తే ఇంట్లో వంట పని ఎందుకు చేస్తుండదు చెప్పు. అసలు ఈ చదువు అంటేనే నాకు భయం. అందుకే చిన్నప్పటి నుంచి చదువుకోలేదు. ఏదో కష్టపడి చెమట వచ్చి 7th క్లాస్ పాస్ అయ్యాను. అంతకుమించి నాకేం తెలియదు. ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే మీ మమ్మీని అడగండి, అంతేకాని నన్ను ఇబ్బంది పెట్టకండి. అర్థమైందా? ఉండండి, మీ ఇద్దరికి పాలు తీసుకొస్తాను. అక్క, నాన్నుంటి దగ్గరుండి మ్యాథ్స్ మొత్తం చేయించేవాడు. అవును తమ్ముడు, డాడీ మ్యాథ్స్ బాగా చేస్తాడు. తను చెప్తే బాగా అర్థమవుతుంది. యాక్చువల్గా మమ్మీ కంటే డాడీనే బాగా చెప్తాడు. అక్క, ఒకసారి నాన్నతో మాట్లాడాలనుంది. నాకు కూడా ఉంది, కానీ ఎలా? ఒక పని చేద్దామా? నాన్నకు ఫోన్ చేద్దాం. ఫోనా? కానీ మనం ఫోన్ చేస్తే నాన్న మాట్లాడతాడో లేదో. తను మాట్లాడకపోతే తన వాయిస్ విందాం. మంచి ఐడియా, చేద్దాం పద. ఈ రోజు నుంచి మీ టేబుల్ ఇది, ఇక్కడ వర్క్ చేసుకోండి. ఏమైంది శివ? ఎందుకు మారుస్తున్నారు? ఆరోహి మేడం మార్చమన్నారు. చాలా థ్యాంక్స్ శివ.
ఆయనే మా ఇంటికొచ్చి ఎలా పడితే అలా మాట్లాడాడు. మా అమ్మని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోవాలా? నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం మా అమ్మకైనా రెస్పెక్ట్ ఇవ్వాలిగా. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. మనం ఎదుటి వాళ్ళని ఎంత గౌరవిస్తామో వాళ్ళ నుంచి అంత గౌరవాన్ని పొందుతాము. ఎంతసేపు ఆయన ఏదో మీ అమ్మగారిని తిట్టారు అని నువ్వు అంటున్నావే తప్ప మీ అందరూ కలిసి ఆయన ఏమన్నారో నీ నోట్ నుంచి ఒక్క మాట అయినా చెప్పావా? నువ్వే కాదు, ఎవరు చెప్పరు. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పేదే కరెక్ట్. ఎవరి కథలో వాళ్లే హీరో. అయినా ఇప్పుడు నువ్వు దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు అనాల్సినవి అన్నావు, ఆయన అనాల్సినవన్నీ అన్నారు, అయిపోయింది. ఆయన్ని బయటికి పంపించేశారు కదా. ఇంకా దాని గురించి నువ్వు నా దగ్గర ఏ సమాధానం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఆపుతున్నావు? మీరందరూ ఎంత తెగించారో నాకు అర్థం అవుతూనే ఉంది. కానీ గుర్తుపెట్టుకో, నేను ఎవరినైనా క్షమిస్తానేమో గానీ ఆ మనిషిని మాత్రం క్షమించను. ఏమన్నావు? ఆ మనిషా? ఏ మనిషి? నువ్వెవరో ఏంటో తెలియకుండా నీ ప్రేమను యాక్సెప్ట్ చేసి నేను తన కుటుంబంలో కలుపుకున్నారే, ఆ పెద్ద మనిషినేనా నువ్వు పట్టుకుని ఆ మనిషి అంటున్నావు? ఒకటి గుర్తుపెట్టుకున్నందు, ఆయనేమీ గతి లేక మీ ఇంటికి రాలేదు. నా కోసం, పిల్లల కోసం వచ్చారు. నాకొక మామగారులా కాదు, తండ్రిలా వచ్చారు. ఆయనకి సమాధానం చెప్పడం చేత కాక నోటుకొచ్చినట్టు తిట్టి అవమానపరిచారు. మీరు చేసిన పనికి మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు. ఏమైంది మేడం? ఏంటి అలా పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నారు? మీకేమైంది? నాకు చాలా హ్యాపీగా ఉంది బార్బీ. నేను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేశాను. బయట ఒక సీన్ చూడాల్సింది. మేఘన నందు ఎలా అర్చుకున్నారో తెలుసా? ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకున్నారు. ఒకరిని ఒకరు పాయింట్ అవుట్ చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఛాలెంజెస్ చేసుకున్నారు. వాళ్ళిద్దరి గొడవ చూస్తుంటే ఇక ఈ జన్మలో వాళ్ళు కలిసే అవకాశమే లేదనిపిస్తోంది. మేడం, భార్యాభర్తల మధ్య గొడవలు ఏవి అంత శాశ్వతంగా ఉండిపోవు మేడం. ఏదో ఒకరోజు వాటంతటవే సమసిపోతాయి. ఎంతమందిని చూడట్లేదు? ఇంతకంటే పెద్ద పెద్ద గొడవలు పడిన వాళ్ళే ఏదో ఒక చోట కన్విన్స్ అయి కలిసిపోతారు. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరు బార్బీ. ఎందుకంటే వాళ్ళిద్దరి ఈగో పీక్స్ కి వెళ్ళిపోయింది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు జెన్యూన్ గానే ఉన్నారు, కానీ ఇద్దరూ అబద్ధాన్ని నమ్ముతున్నారు. అబద్ధాన్ని నిజమని నమ్మిన వారు ఎవరు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోలేరు. ఈ నందు మేఘన పరిస్థితులు కూడా అంతే. తనేదో మోసం చేసిందని నందు నమ్ముతున్నాడు. ఆ నందు తనని అర్థం చేసుకోకుండా ఈగోతోటి తనని బయటికి వెళ్లగొట్టాడు అని మేఘన నమ్ముతోంది. వాళ్ళిద్దరూ నార్త్ పోల్ సౌత్ పోల్ లా డిఫరెంట్ గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు కలవరు. మీరిక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. ఈ గొడవలు, ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కొంతకాలమే మేడం. కానీ మేఘన జరిగిన కేసు గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. తనకొచ్చిన డౌట్స్ అన్నీ చాలా జెన్యూన్ గా ఉన్నాయి. తను అనుకున్నట్టుగానే ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి అసలు దీనంతటికీ కూడా కారణం ఎవరు అనే విషయాన్ని బయటకు తీసింది అనుకోండి, ముందు మీరే దొరుకుతారు. ఒకవేళ మీరు జాగ్రత్తగా కాంతం వైపుకి డైవర్ట్ చేసినా గానీ కాంతం రియల్గా ఏ తప్పు చేయలేదు కాబట్టి కాంతానికి ఏ రిస్క్ ఉండదు.
మహా అయితే పెద్దదాన్ని కదమ్మా, ఏదో అబద్ధాన్ని నిజమనుకొని నమ్మేశానని ఒక్క మాటలో చెప్పేస్తుంది. కానీ మీ పరిస్థితి అది కాదు మేడం. ఆధారాలు పట్టుకొని బయటికి లాగటం మొదలుపెట్టింది అంటే మీరు దొరికిపోతారు. ఆ తర్వాత మీ దగ్గర చెప్పుకోవడానికి కూడా సరైన కారణం ఉండదు. ఏంటి బార్బీ, నువ్వు నాకు సలహా ఇస్తున్నావా, భయపెడుతున్నావా? మిమ్మల్ని భయపెడతానా మేడం? ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను. ఎందుకంటే మేఘన విషయం మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. తను చాలా తెలివిగల మనిషి అని మీరు చాలాసార్లు మెచ్చుకున్నారు కూడా. బయట ఎవరికో ప్రాబ్లం వస్తేనే తను చాలా దూరం వెళ్ళి నిజానిజాలు బయటికి తీసే వ్యక్తి. అలాంటిది తన ఫ్యామిలీకి తన పర్సనల్ విషయాల్లోనే గొడవలొస్తుంటే చూస్తూ ఊరుకుంటుందా? మొత్తం తవ్వుతుంది మేడం. ఎస్, యు కరెక్ట్. చూద్దాం ఆ మేఘన ఎంత స్పీడ్గా వెళ్తుందో చూసి తను వెళ్లే దారిని బట్టి మనం కూడా పావుని కదుపుదాం. మేఘనకి అన్ని తెలివితేటలుంటే మరి నాకెన్ని తెలివితేటలుండాలి? చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకు పిల్లల చేత నాకు కాల్ చేస్తున్నావు? వాళ్ళ చేత నాతో మళ్ళీ ఎమోషనల్ బాండింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? పాపం నాన్నతో మాట్లాడాలి అనిపించిందేమో. నందుతో ఉన్న అనుబంధం అలాంటిది. తను మర్చిపోయినా పిల్లలు మర్చిపోరు కదా, అందుకే ఫోన్ చేసుంటారు. అది కూడా తప్పు పడుతున్నాడు అంటే ఏమనుకోవాలి మనిషిని? మరి ఇంతలో మారిపోయాడేంటి? ఛా! ఏయ్, కొంచెం చూసుకుని రావచ్చు కదా, ఎందుకంత స్పీడ్ టర్నింగ్ లో? ఏ ఈ రోడ్ ఏమన్నా నీ బాబుగాడి సొమ్ము అనుకున్నావా? అలా కళ్ళు మూసుకొని వచ్చేస్తున్నావు. నీకు అంతగా చావాలనుకుంటే పోయి ఏ కారు కింద పడు, నా కారు కిందే పడాలా? నిన్ను నమ్మినందుకు నా మొహాన ఈ చెల్లం చెక్కు పడేసి తప్పించుకోవాలని చూస్తావా? ఇదిగో నీ చెక్కు నువ్వే ఉంచుకో. నీతో గడుపుతున్న ఈ క్షణాలు తలుచుకుంటూ ఈ కాలం ముందుకు వెళ్లకుండా ఇక్కడే ఆగిపోతే బాగుండేమో అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు నిన్ను లేపి నా గుండెల్లో ఉన్న ప్రేమ అంతా మాటల రూపంలో నీకు చెప్పాలనుంది. కానీ నిన్ను నిద్ర లేపాలనిపించట్లేదు. కానీ ఈ క్షణం దాటితే నా గుండెల్లో ఉన్న భావాలన్నీ దైనందిక జీవితంలో పడి గూడు కట్టుకుపోతాయేమో అని భయంగా ఉంది. అందుకే నా మనసులో ఉన్న ప్రతి భావాన్ని అక్షర రూపంలో పెట్టి నీకు అందించాలనుకుంటున్నాను. ఇది నేను నీకు డైరెక్ట్గా ఇవ్వలేను. నువ్వెప్పుడూ చాలా ఇష్టంగా చదివే ఈ నావెల్లో దాచిపెడుతున్నాను. ఏదో ఒక రోజు నువ్వు ఈ లెటర్ని చూస్తావు. ఆ రోజు ఈ లెటర్ చదువుతుంటే నీకు తెలియని గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇది చదివాక మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత గాఢంగా మన మనసుల్ని కలిపేస్తుంది. నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం నందు.
శక్తినంతా కూడగట్టుకుని నడిచిపోతున్న ఒక బాటసారికి ఒక దేవత ప్రత్యక్షమయ్యి దాహార్ది తీర్చినట్టుగా నా జీవితంలోకి ఆ భగవంతుడు నిన్ను పంపించాడు. నా కోసం ఇంత చేసిన నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఎలాంటి పరిస్థితుల్లోనైనా పక్కన నువ్వు ఉంటావనే ధైర్యం, ఆ ధైర్యం ఎప్పుడూ పోకుండా నువ్వే కాపాడుకోవాలి. నన్ను బ్రతికించడానికి నాకు తోడుగా నువ్వు ఉన్నావనే ఒక చిన్న ధైర్యం చాలు నందు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మనసా మనకు సెలవే సెలవు ముసిరే సులు కనవా ఎదకి ఒక గాయం బదల మంది ప్రాణం. I love you. ఎవరు ఇక సొంత కలతపడి హృదయం కరగనంది మౌనం గతము విడి పాశం. పో ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేడం మేడం త్వరగా రండి మేడం. ఏమైంది బార్బీ? అబ్బా మీరు రండి మేడం, చెప్తాను. రండి ప్లీజ్ రండి. చూసారా మేడం, మేఘన లేకపోయినా ఆ మేఘన కుర్చీ పట్టుకొని అతను ఎంత ఫీల్ అవుతున్నాడో. ఆ ఫీలింగ్ అర్థం ఏంటో తెలుసా మేడం? అదే మేడం లవ్. ఎంత లవ్ లేకపోతే ఆ మేఘన గురించి ఇంకా ఆలోచిస్తాడు చెప్పండి. నేను చెప్తూనే ఉన్నాను కదా మేడం, మనుషులనైతే దూరం చేయొచ్చు గాని మనసులో ఉన్న ఫీలింగ్స్నైతే మనం దూరం చేయలేము. భార్యాభర్తల అనుబంధం అంటేనే అంతే మేడం. ఎంత దూరం చేసినా గానీ ఆ మనసులో ఉన్న ఫీలింగ్స్, ప్రేమలు అంత తొందరగా పోవు మేడం. ఏదో ఒక టైంలో వాటంతటవే బయటపడుతూ ఉంటాయి. చూడండి, భార్యాభర్తల బంధం గురించి అంత గొప్పగా చెప్తున్నావు. నీకెన్ని పెళ్ళిళ్ళయ్యా ఏంటి? వామ్మో, అదేంటి మేడం అలా అనేశారు? ఆహా, ఏం లేదు. వాళ్ళ రిలేషన్ గురించి నువ్వు చాలా డీటెయిల్డ్గా చెప్తున్నావు కదా, అందుకొని అడుగుతున్నాను. ఏదో నాకు తెలిసింది చెప్పాను మేడం. మీరు దాన్ని అంత సీరియస్గా తీసుకోకుండా ముందు ఆ నందు గురించి కొంచెం ఆలోచించండి. వీడు ఇంత ఎమోషనల్ అవుతున్నాడంటే మేఘన మీద చిన్న సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అవుతోంది. ఇది ఇలాగే కొనసాగింది అంటే మనం చేసిందంతా వృధా అయిపోతుంది బార్బీ. దానికంటే కూడా ఇంకో డేంజర్ ఉంది మేడం. ఇప్పుడు ఇంకా సేపట్లో మేఘన ఇక్కడికి వస్తుంది. తను వచ్చేసరికి ఈయన గారు అదే మూడ్లో ఉన్నారనుకోండి, మీరే ఒకసారి ఆలోచించండి. అందుకే ఏదో ఒకటి చేసి అతని మూడ్ని మార్చండి ముందు.
నేను వేసే ప్రతి స్టెప్ నా శత్రువుకి తెలుస్తుంది. నేను ఇక్కడికి వస్తున్నానన్న విషయం తనకి ముందే తెలిసి డ్రైవర్ని తప్పించినట్టున్నారు. ఎవరో నా వెనకాల నా నీడలాగా వెంటాడుతున్నారు. నా కష్టాలని కన్నీళ్ళని చూసి ఆ పర్సన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా అయితే ఆ వ్యక్తి ఎవరో నేను పట్టుకోగలనా? నాకు నందుకి మధ్య అగాధం సృష్టిస్తున్న మనిషిని నేను ఫేస్ చేయగలనా? నందుకి నా మీదున్న అభిప్రాయాన్ని తొలగించగలనా? భగవంతుడు నాకేదో ఒక న్యాయం చేయి. ఫస్ట్ టైం లైఫ్లో భయం వేస్తుంది స్వామి. మహేశ్వర ఓం శివేశ్వర భువన శంకర భోళా శంకర రుద్రరూపుడై తరలి వచ్చెరా వీరభద్రుడై తాండవించెరా విశ్వమంతట